సరే, అందరికీ ప్రైజ్ లార్డ్. టీమ్స్ గ్రూప్ లో జాయిన్ అయినా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, అలాగే దేవుని కూడా వందనాలు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే దేవుడి యొక్క అవకాశం ఇచ్చినందుకు, కాబట్టి వచ్చిన మీ అందరికీ వందనాలు. దేవుడే ఈ యొక్క మీటింగ్ లో మహిమ పొందును గాక. కాబట్టి మనం మీటింగ్ స్టార్ట్ చేసుకుందాము. మన మధ్యలో సుజాతక స్టార్టింగ్ ప్రేయర్ చేస్తుంది. పరిశుద్ధాత్మ బ్రదర్ పాట పాడతారు. ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్ అక్క, ప్రేయర్ చేయండి. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు ఆన్లైన్ స్కైప్ లో మన ఆరాధనలో మనము ప్రభువును మహిమ పరుస్తూ ప్రార్థన పూర్వకంగా ఇక కార్యక్రమంను ప్రారంభించుకుందాము. ప్రభు నామనకి మహిమ కలుగును గాక. ఆ గొప్ప దేవుడు మనల్ని సజీవ లెక్కలో నిలబెట్టినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ ప్రార్థించుకుందాం. కళ్ళు మూసుకుందాం. మహాఘనుడవు, సర్వ యుగములలో సజీవుడవు, పరిశుద్ధుడవు 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 నా తండ్రి, గొప్ప దేవుడవు, ఆశ్చర్య క్రియలు ప్రభా నా తండ్రి, మా పట్ల చేస్తున్నటువంటి మేళ్ళన్నిటి కొరకై ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయం లేచినప్పటి నుంచి ప్రభా సిరి మేము ఇక ప్రార్థన కూటంలో పాల్గొనే వరకు కూడా నా తండ్రి నీకు కృపలు మమ్మల్ని భద్రపరుస్తున్నారు నా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఏసే నా తండ్రి ఘోరమైన దినముల్లో ప్రభా నా తండ్రి అల్ల కల్లోలమైన పరిస్థితులలో మేము ఉంటున్నా కూడా ప్రభా మమ్మల్ని మీ యొక్క రెక్కల చాటున భద్రపరుస్తున్నారు నాయన. ఏమి ఇచ్చి కూడా మీ రుణం మేము తీర్చుకోలేం ప్రభా నా తండ్రి. నీ యొక్క గొప్ప ప్రేమకై నీ యొక్క నా తండ్రి ప్రభా నిజమైన స్వాస్థ్యం కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నిజమైన ద్రాక్షవల్లి నీవు నాయన, నీలో మేము అంటు కట్టబడి ప్రభా నా తండ్రి సుఖంగా క్షేమంగా ప్రభా నీ సొత్తుగా నీ బిడ్డలుగా ప్రభా నా తండ్రి నీ కుటుంబంగా నా తండ్రి ఈ రీతిగా మేము కోరుకుంటకు మీరు ఇచ్చినటువంటి గొప్ప కనికరం కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభుడవు, మా రక్షకుడవు, మా విమోచకుడవు, మా పోషకుడవు నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నా దేవ నా తండ్రి మా పట్ల నీకు కనికరం మెండుగా ఉన్నది నాయన. నీ యొక్క ప్రేమను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి. మేము నిన్ను ప్రేమించక ముందే మీరు మమ్మల్ని ప్రేమించి ఎన్నుకున్నారు దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఏ అర్హత లేని మమ్మల్ని ప్రభా నీ యొక్క కృపలు జ్ఞాపకం చేసుకున్నారు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని మా కుటుంబంలోని మీ యొక్క గాయపడిన హస్తములకు అప్పచెప్పుకుంటున్నాం నాయన. ప్రభా నా తండ్రి కాపాడువాడవు ప్రభా, కొనుకవు నిద్రపోని దేవుడు నచ్చండి సజీవులలో ప్రభా నా తండ్రి ప్రభా మమ్మల్ని ప్రభ చేర్చిన దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయమందు ప్రభా నా తండ్రి నీకు సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటున్నాం. నా దేవరానైన బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అందరినీ ప్రభ తోడుకుని రండి, నీకు వాక్యము వినటకు ప్రభ వేగిరపరచండి నాయన. వాళ్ళు నా తండ్రి ఉరుకలెత్తిచ్చే ఉత్సాహాన్ని దయచేయండి, మంచి రివైవల్ దయచేయండి యేసయ్య. నా తండ్రి నిస్సారమైన స్థితిలో ఉన్న వారిని ఉజ్జీవపరచండి ప్రభ. యేసు ప్రభ నా తండ్రి ఈ యొక్క కార్యక్రమం ఎంత ముఖ్యమో, ఈ యొక్క ఆరాధన ఎంత అవసరమో వారందరికీ తెలియచేయండి నాయన. నీకు సన్నిధిని పోగొట్టుకుంటే ప్రభ తిరిగి మేము పొందుకోలేం నాయన. నీకు గొప్ప ప్రేమ కొరకై నీకు వందనాలు. ఇచ్చినటువంటి ఇక టెక్నాలజీ బట్టి నీకు వందనాలు. ఈ అవకాశం లేని ఎంతో మంది ప్రభ ఎంతగానో నష్టపోతున్నారు నా తండ్రి, కానీ మీరు మమ్మల్ని ప్రేమించి ప్రభ మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశం కొరకు నీకు వందనాలు నా తండ్రి ప్రభ. ఇంత మంచి అవకాశాన్ని పోగొట్టుకొనకుండా ప్రతి ఒక్క బిడ్డ కూడా నా తండ్రి ఉత్సాహంతో నీకు సన్నిధికి వచ్చుటకు కృప చూపించండి. రాలేకపోతున్న బిడ్డలను ప్రభ కనికరించండి. వారిని కూడా ప్రభ మీరు తోడుకొని రండి నాయన. నీకు పరిశుద్ధాత్మ సహాయము ప్రతి ఒక్క కుటుంబానికి దయచేయండి ప్రభ. ఏ తండ్రి ప్రభ ఏ బిడ్డ ఏ విషయంలో కొదువగా ఉన్నారో వారి కొదువులన్నీ తీర్చువాడవు నీవేన గనుక నా తండ్రి నీకే సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటున్నాను ప్రభ. చెప్పరైన వాక్యం బట్టి నీకు వందనాలు. వాక్యం చెప్తున్న బిడ్డను మీకు సిలువ చాటున మరుగుపరచుకోండి, నీకు బలమైన శక్తి చేత అభిషేకించండి యేసు ప్రభ. ప్రతి ఒక్క బిడ్డను ప్రభ నా తండ్రి నీ యొక్క నా తండ్రి ప్రభ పరిశుద్ధ ఆత్మ వైపు నా తండ్రి వారు ఆశతో ప్రభ నా తండ్రి ఎదుర్కొనుటకు నా తండ్రి నేను ఆహ్వానించుటకు ప్రభ కృప దయచేయండి. మనసులను నిష్కల్మషంగా ప్రభాన తండ్రి మేము నీకు సన్నిధిలో కుమ్మరించుకుంటకు మాకు ఇచ్చినటువంటి సమయ కొరకై నీకు వందనాలు. ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోనండి ప్రభ. మా తండ్రి లోటుపాట్లు సరిచేయండి నా బ్రహ్మర తండ్రి. పరిశుద్ధంగా సిద్ధపడి నీకు వాక్యం వినుటకు మా హృదయంలను తెరవండి మా తండ్రి ప్రభ. మనోనేత్రములను వెలిగించండి నాయన. ఈ సాయంత్రకాలపు దీవెనలు ప్రతి బిడ్డకు దయచేయండి ప్రభ నా తండ్రి. ప్రతి ఒక్కరి యొక్క ప్రయాసంను జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబంలో ప్రభ మీరు గొప్ప కార్యాలు జరిగించమని ప్రభ ప్రతి ఒక్కరిని ప్రభ నీ యొక్క పేరులో ప్రభ నా తండ్రి ఆశీర్వదించమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. మన మధ్యలో పరిశుద్ధ బ్రదర్ పాట పాడతారు. అందరికీ ప్రైజ్ లార్డ్. సమయంలో మనం దేవుని పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరిచే వరంగా ఉంటాము. యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, మహిమాగల నీ నామము గొప్పది, మహిమాగల నీ నామము
గొప్పది, మహిమాగల నీ నామము గొప్పది, మహిమాగల నీ నామము గొప్పది. పగ తీర్చుకొను శత్రువును మాన్పివేయ, పగ తీర్చుకొను శత్రువును మాన్పివేయ, బాలురా స్తుతి స్తోత్రములతో, బాలురా స్తుతి స్తోత్రములతో స్థాపించితివి నీ ఒక దుర్గము, నే దాగునట్లు ఆశ్రయ దుర్గము. స్థాపించితివి నీ ఒక దుర్గము, నే దాగునట్లు ఆశ్రయ దుర్గము. యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, మహిమాగల నీ నామము గొప్పది, మహిమాగల నీ నామము గొప్పది, మహిమాగల నీ నామము గొప్పది, మహిమాగల నీ నామము గొప్పది. నీ చేతి పని అయిన ఆకాశమును, నీ చేతి పని అయిన ఆకాశమును, చంద్ర నక్షత్రములనే చూడగా, చంద్ర నక్షత్రములనే చూడగా, వాణి దర్శించి జ్ఞాపకము చేయా, మానవుండు ఏ పాటివాడు, వాణి దర్శించి జ్ఞాపకము చేయా, మానవుండు ఏ పాటివాడు. యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, మహిమాగల నీ నామము గొప్పది, మహిమాగల నీ నామము గొప్పది, మహిమాగల నీ నామము గొప్పది, మహిమాగల నీ నామము గొప్పది. నీకంటే మానవుని కొంచెముగా, నీకంటే మానవుని కొంచెముగా తక్కువ వాణిగా చేసితివి, తక్కువ వాణిగా చేసితివి, మహిమా ప్రభావ కిరీటమును వానికి ధరింపజేసితివి, మహిమా ప్రభావ కిరీటమును వానికి ధరింపజేసితివి. యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, మహిమాగల నీ నామము గొప్పది, మహిమాగల నీ నామము గొప్పది, మహిమాగల నీ నామము గొప్పది, మహిమాగల నీ నామము గొప్పది. అడవి మృగములు ఆకాశ పక్షులు, అడవి మృగములు ఆకాశ పక్షులు, సముద్ర మత్స్యములు పశువులు, సముద్ర మత్స్యములు పశువులు, వాని పాదముల క్రింద నుంచి అధికారము వానికిచ్చితివి, వాని పాదముల క్రింద నుంచి అధికారము వానికిచ్చితివి. యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, మహిమాగల నీ నామము గొప్పది, మహిమాగల నీ నామము గొప్పది, మహిమాగల నీ నామము గొప్పది, మహిమాగల నీ నామము గొప్పది.
నీ నామము మా ప్రభువా యెహోవా, నీ నామము మా ప్రభువా యెహోవా, ఎంతో ఘనత ప్రభావము గలది, ఎంతో ఘనత ప్రభావము గలది. ఆ నామమును బట్టి మాకిచ్చితివి నీ రూపమును మాకు, హల్లెలూయా. ఆ నామమును బట్టి మాకిచ్చితివి నీ రూపమును మాకు, హల్లెలూయా. యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, మహిమా గల నీ నామము గొప్పది, మహిమా గల నీ నామము గొప్పది, మహిమా గల నీ నామము గొప్పది, మహిమా గల నీ నామము గొప్పది. హల్లెలూయా. థ్యాంక్ యూ అన్న, అందరికీ ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్, ప్రైజ్ లార్డ్. మరొకసారి మీ అందరికీ వందనాలు, దేవుని కూడా వందనాలు చెప్పుకుంటున్నాము. కాబట్టి మన మధ్యలో గ్లోరీ సిస్టర్ మనకు వాక్యం అందిస్తుంది. సిస్టర్ ప్రైజ్ లార్డ్. సిస్టర్ అందరికీ ప్రైజ్ లార్డ్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కి ప్రైజ్ లార్డ్. నా యొక్క వందనాలు. దేవుడు స్తుతింపబడును గాక, దేవుడు మహిమ పొందును గాక. ప్రార్థన చేసుకుందాము. గత నెలంతా మనల్ని దేవుడు కాచి కాపాడినాడు. ఈ దినం దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తాం. ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ర మహిమల రాజానికి వందనాలు. యేసుక్రీస్తు రాజానికి స్తోత్రం దేవా. ఇక్కడ నీ నామం 2 3 ఉంటే దేవా, అక్కడ మీరుంటున్నారు రాజా. మరి నామం బట్టి ఇక్కడ కూడినాం దేవా, మా మందల మీద దిగండి. నీ ఆత్మ నార్పు దయచేయండి, నీ పరిశుద్ధాత్మ సహాయం మీరు మాకు దయచేయండి దేవా. వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడండి దేవా. ముఖ్యంగా దేవా నీకు వందనాలు తండ్రి. దీనిమంతా మనందరినీ కాచి కాపాడి సజీవ లెక్కలో నిలబెట్టిన దేవా నీకు వందనాలు చెల్లిస్తు దేవా. ఏసు రజానికి స్తోత్రం దేవా. ఏసుక్రీస్తు రజానికి వందనాలు. వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడి నీ నామానికి స్తుతి ఘనత మహిమ చెల్లిస్తూ ఏసుక్రీస్తు నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు గత నెలంతా మనందరినీ కాచి కాపాడండు. 11వ నెలలో మనం ఉన్నాము. ఈరోజు డేట్ 3వ తారీఖు. వాక్యం చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. ఇక్కడ అపోస్తులుడైన పరిశుద్ధ పౌలు రాస్తా ఉన్నాడు. ఏమంటుండంటే ఇక్కడ దేవుని చిత్తం వలన క్రీస్తు అపోస్తులుడైన పౌలు ఎఫెసులో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి రాయినది. ఆ యొక్క సంఘానికి రాస్తా ఉన్నాడు. ఎఫెసీ సంఘానికి రాస్తా ఉన్నాడు. అపోస్తులుడైన పరిశుద్ధ పౌలు ఏమంటుండంటే క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక. ఏమంటుడు? కృపయు సమాధానము మీకు కలుగునని ఆ యొక్క సంఘానికి పత్రిక రాస్తా ఉన్నాడు. ఇంకేమంటుండు ఇక్కడ 3వ వచనంలో, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. దేవుడు ఏం చేసిండంట? దేవుని ఏం చేస్తుండ? ఆయన స్తుతింపబడునుగాక అంటుండు. దేవుని స్తుతిస్తా ఉన్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు. చూడు మన ప్రతిసారి దేవుడు ప్రతి దినము సంవత్సరాలు మనల్ని దేవుడు కాచి కాపాడుతా ఉన్నాడు. మనం కూడా దేవునికి స్తుతి చెల్లిస్తున్నామా? కాబట్టి పౌలు భక్తుడు ఏమంటున్నాడు? దేవుడే స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఏం చేసిందంట ఆయన? అంటే క్రీస్తు యేసు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించిండంట. ప్రతి ఆశీర్వాదంని దేవుడు మనకి అనుగ్రహించిండు. ఎట్లా అనుగ్రహించిండు? ఆశీర్వాదం అంటే ఏంది? ఆశీర్వాదం అంటే ఏంది? మనకి ఆయన ఒక రక్షణనే. ఆయన మనం రక్షించుకుండడమే ఒక ఆశీర్వాదము. ఈ లోకరీతిగా చూసే చాలా మంది ఏమనుకుంటారంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన ఈ లోకరీతిగా కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ అసలైన ఆశీర్వాదం ఏంది? ఆయన ఒక రక్షణనే. ఆయన మనని ఒక పాపం నుండి దేవుడు మనల్ని విడుదల చేసిందే. ఆ యొక్క అంధకారం నుంచి మనల్ని తన వెలుగులోనికి తీసుకొచ్చిందే మనము ఆశీర్వాదంగా. ఆ ఆశీర్వాదం దేవుడు మనకి అనుగ్రహించిండు. ఆ యొక్క ఆశీర్వాదం దేవుడు మనకి అనుగ్రహించిండు. కాబట్టి అదే మనకి గొప్ప ఆశీర్వాదము. అదే ఆశీర్వాదం. ఇంకేమంటున్నాడు? ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు, తన కృప మహిమ కంట కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున, తన చిత్తం ప్రకారం అంట. దేవుడు చిత్తము చూడు, మన తలంపులు వేరుంటాయి కానీ ఆయన తలంపులు వేరు. తన చిత్తానుసారంగానే
నడవడము నేర్చుకోవాలి. కానీ ఇక్కడ ఈ భక్తుడు అదే రాస్తా ఉన్నాడు. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున ఎందుకు అంటుడు? ఎట్లనగా తన ప్రియుని అందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లంట. కీర్తి కలుగునట్లు కాబట్టి ఇక్కడ దేవుడు అదే మనతోని మాట్లాడుతాడు. కీర్తి కలగాలంట, తన మహిమకి కీర్తి. కాబట్టి తన నామానికి మహిమ కలగాలి, తన నామానికే ఘనత, తన నామానికే స్తుతి, కీర్తి ఆయనకే కలగాలి. ఆయననే ప్రతి విషయంలో ఆయననే మనము ఘనపరచాలి, ఆయననే మహిమ పరచాలి. కాబట్టి అపోసరుడైన పౌలు, పరిశుద్ధమైన పౌలు గురించి మనకి తెలిసిన సంగతే. చూడు, ఆయనే సౌలుగా ఉన్నప్పుడు దేవుడు ఆయనని ఎన్నుకున్నాడు, బలమైన సాధనంగా వాడుకుంటా ఉన్నాడు. చూడు, ఆయన రాస్తా ఉన్నాడు ఈ సంఘానికి, ఎఫెసీ సంఘానికి రాస్తా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు, కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడంట. మనల్ని దేవుడు ముందుగానే నిర్ణయించుకుండు. ఎందుకు? తన దయా సంకల్పం చొప్పుననే మనల్ని అంట యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకుండంట దేవుడు. చూడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు మనల్ని నిర్ణయించుకుండు, ఏర్పాటు చేసుకుండు ఆ దేవుడు. కాబట్టి చూడు, అక్కడ అపోసరుడైన పౌలు, పరిశుద్ధ పౌలు ఏమంటుండంటే నిర్ణయించుకుండు, తన కోసము నిర్ణయించుకుండు అని రాస్తా ఉండు, ఆ సంఘానికి రాస్తుండు. ఈ రోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతా ఉన్నాడు. ఇంకేమంటుండు? మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఎట్లుండాలంట? పరిశుద్ధులమును అంట నిర్దోషులమునై ఉండవలనని జగతి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఎట్లుందంట? జగతి పునాది వేయబడక మునిపే అంట ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నట. ఆయన ఏం చేసినట? క్రీస్తులో మననంట ఏర్పరచుకున్నట దేవుడు. జగతి పునాది వేయబడక మునిపే తన ప్రేమ చేత అంట దేవుడు అంట, తన ప్రేమ. చూడు, ఆయన చూడండి, దేవుడు అంట మరి తను మన కొరకు ఆయన భూమికి వచ్చిండు, తన రక్తాన్ని కార్చిండు. కాబట్టి ఏం చేసిండంట? జగతి పునాది వేయబడక మునిపే తన ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాను. ఎందుకు? మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవాలని. ఎందుకు ఏర్పరచుకున్నాడు ఆయనే? మనమంట తన ఎదుట అంట పరిశుద్ధులముగా ఉండాలంట, నిర్దోషులమై ఉండవాలని జగతి పునాది వేయబడక మునిపే అంట దేవుడు మనని ఏర్పరచుకుండంట ప్రేమ చేత. మరి ఆయన నమ్మిన మనకి ఆయన ప్రేమ మన లోపల ఉందా? ఆయన నమ్మిన మనకి ఆయన ప్రేమ ఉందా? ఆయన ఒక మనసు మనం ధరించుకున్నామా? ఈనాడు మరి క్రైస్తవ సంఘం ఎట్లుందంటే, మన ప్రాబ్లమ్స్ వాళ్ళకి చెప్పినాం అనుకో, ఆ ప్రాబ్లమ్స్ ఇంకోళ్ళకి చెప్పేస్తున్నారు, ఇంకా అట్లా స్ప్రెడ్ అయిపోతూనే ఉంటది కదా. అట్లా తయారైపోయి ఏమైపోయిందంటే అక్కడ దేవుడు ఉన్నాడు కానీ ఆ మనుషులు సరిగ్గా లేకుండా అయిపోయినారు. అట్లా ఉండొద్దంట. దేవుడు యొక్క ప్రేమ ఉందంటే సహోదరుడు ఏమి చెప్పినా ఆ యొక్క సహోదరుని మాట మనం ఏం చేయాలంటే దాన్ని దాచిపెట్టేశాలి, మరి ఎదుటి వారికి చెప్పొద్దు అలాంటి స్థితిలో. కాబట్టి దేవుడు ఏం చేసినట? తన ప్రేమ చేత ఏం చేసిండ? తన ప్రేమ చేతనే ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకుండంట ప్రేమ చేత. చూడు, మనము చాలా టైం ఏం చేస్తామంటే సమయము కొంచెం మాట్లాడట సమయం వేస్ట్ చేస్తాం, సమయం వేస్ట్ అయిపోతుంటది. కానీ సమయం దొరికిన కొలది మనం ఏం చేయాలంట? ఆయనని స్తుతించాలంట. అందుకే దేవుడు ఏం చేసినంట? తన ప్రేమ చేతనే ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకుండు. ఎందుకు? ఆయన నామానికి కీర్తి కలగడానికి. మనం ఎంతైతే ఆయన నామానికి కీర్తి ఘనపరుస్తుంటామో, అందుకే అంటుండు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తా అంటుండు, నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తా అంటున్నాడు దేవుడు. కాబట్టి దేవుడు మనతో అదే మాట్లాడుతా ఉన్నాడు. ఇంకా 7వ వచనంలో ఏమంటున్నాడంటే, దేవుని కృప మహాదేశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అంట. దేవుని కృప మహదేశ్వర్యమును బట్టి అంట ఆ ప్రియుని యందే ఆయన రక్తం వలన మనకు విమోచన. ఎందుకు? దేవుడు భూమికి తన కుమారుని ఎందుకు పంపించిండు? నా పాపాలని సిలువలో ఆయన భరించినాడు, రక్తము కార్చినాడు. కాబట్టి ఆ రక్తము కార్చిండు కాబట్టి ఆయన ఆ రక్తం వల్లనే మనకేముందంట? విమోచన దొరికింది. కాబట్టి ఈరోజు మనం ఇక్కడ కూర్చొని దేవుడు వాక్యము ప్రతిరోజు మనము వినగలుగుతున్నాం. ఆయన యొక్క విమోచన ఆ రక్తం వల్లనే మనకు విమోచన. అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మన అపరాధం క్షమించినడ దేవుడు. క్షమించినని మళ్ళీ పాపం చేస్తామా? చేయలేము. కాబట్టి దేవుడు అంట మన పాపాలని క్షమించిండు. అపరాధంను క్షమాపణ మనకు కలిగింది. అపరాధములను క్షమించిండట. ఒకప్పుడు అంధకారంలో ఉన్నాము, చీకట్లో ఉన్నాము, పాపంలో ఉన్నాము.
బానిస బతికిలో ఉన్నాము, భయంకరమైన స్థితిలో ఉన్నాం. కానీ మనకు కష్టం వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఆ యొక్క దేవుడు మనకు విడుదల చేసడానికి మన దగ్గర ఎవడుంటాడంట? దేవుడు, గొప్ప దేవుడు మనకు కలిగి ఉన్నామంట. ఆ యొక్క దేవుని కలిగి మనము ఉన్నాము, యేసుక్రీస్తుని కలిగి మనము ఉన్నాం. కాబట్టి ఆయనని మనం ఎప్పుడైతే స్తుతించి కీర్తిస్తామో అప్పుడు దేవుడు అంట మనని ప్రతి దాంట్లో నుంచి విడుదల చేశాడు. కాబట్టి ఇక్కడ అదే అంటుండు, అపరాధంల కంట క్షమాపణ మనకు కలిగి ఉన్నదని ఇక్కడ అంటా ఉన్నాడు. ఇంకేమంటుండు 8వ వచనంలో, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును, కాలం అంట సంపూర్ణమైనప్పుడు అంట జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున ఏం చూపిస్తున్నాడంట? దేవుడు మనకి దయ అంట. చూడు, ఆ సంఘానికి అపోసరుడైన పరిశుద్ధ పౌలే రాస్తా ఉన్నాడు, ఆ సంఘానికి చెప్తా ఉన్నాడు, ఇట్లా ఉండండి, ఇట్లా ఉంది, ఈ ఈ పరిస్థితిలో ఈ విషయంలో దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడని రాస్తా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అదే అంటుండు, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున, ఆయన అంట తన దయా సంకల్పము చొప్పున తన చిత్తంను గూర్చి మర్మమును మనకు తెలియజేసెను. మర్మం అంటే ఏంది? యేసుక్రీస్తు ప్రభువే మర్మము, యేసుక్రీస్తు ప్రభువే మర్మము. ఆ యొక్క మర్మం అంట మనకు తెలియజేసిండంట. చూడు, ఆ మర్మము మనకు దొరికింది, యేసు ప్రభు మనకు దొరికిండు. కాబట్టి ఆ యొక్క దేవుని పట్టుకొని మనము గట్టిగా ఉండాలి. ఎన్ని బాధలు వచ్చినా ఎవరేమన్నా మనం పట్టించుకోవద్దు. ఇంకోటి, ఈనాడు ఎట్లుందంటే ఈ ఏమంటారు, అన్నిలకైతే లేదు కానీ క్రైస్తవులు బిడ్డలకి చాలా ఏమంటారు అంటే కోపం ఎక్కువ అయిపోయింది. మనుషులకి ఏమంటారు, బాగా ఈర్ష, కుళ్ళు భయంకరం అయిపోయింది. నువ్వు ఇట్లా అంటావా నేను ఇట్లా, నువ్వు ఇట్లా అంటావా నేను ఇట్లా, అట్లా తయారైపోయినారు. కానీ మనం ఏం చేయాలి? మనము ఏం చేయాలి? దేవుడి దగ్గర ఎవరేమన్నా అనుకొని మనం ఏం చేయాలంట? తగ్గించుకోవాలంట. మనం తగ్గించుకొని మనం సైలెంట్ గా ఉంటే దేవుడు చూస్తా ఉంటాడు. దేవుడు చూస్తుండు కాబట్టి చూస్తున్నాడు. ఆయన కార్యాలు చేసే దేవుడు, మన పక్షాన వ్యాజ్యమాడే దేవుడు. కాబట్టి దేవుడు మనతో అదే మాట్లాడుతా ఉన్నాడు. ఇంకేమంటున్నాడు? 9వ వచనంలో ఏమంటున్నాడంటే, మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు. మనకేమిస్తాడంట మళ్ళీ దేవుడు 9వ వచనంలో? మనకంట సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు. జ్ఞానం అంట, సంపూర్ణమైన జ్ఞానము. జ్ఞానము రావాలంటే దేవుడే ఇచ్చే, దేవుడే జ్ఞానం. జ్ఞానం ఇవ్వాలంటే మనం ఎట్లా పొందుకుంటాం జ్ఞానంని? వివేచన కలగాలంటే ఎట్లా పొందుకుంటాం? దేవుడు ఒక వాక్యం చదువుతూనే, ఆ లేఖనాలను మనం పరిశోధిస్తేనే, ఆ వాక్యాన్ని మనం దినదినం చదువుతూనే ఉండాలి. దాన్ని చదివి మనం ఏం చేయాలంట? దాన్ని నెమరు వేసుకోవాలంట. మనం దాన్ని చదివి మనం జ్ఞాపకం పెట్టుకోవాలంట. మన హృదయం అనే పలకల మీద అది రాసుకోవాలంట. కాబట్టి ఇక్కడ అదే అంటా ఉండు, మనకు సంపూర్ణమైన జ్ఞానమును వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. కృప ఉంది కాబట్టే దేవుడు మనల్ని రక్షించుకుంటూ ఆయన కృప మనకు చూపిస్తా ఉన్నాడు. దేవుడు ఆయన కృపలో మనం ఉన్నాము, ఆయన కృపలో మనం భద్రపరచబడినం, దాచబడినము. కాబట్టి దేవుడు మనల్ని కాపాడుతూ వస్తా ఉన్నాడు. ఎందుకు? మన మంచితనమా? కాదు, మన మంచితనం అసలే కాదు. ఆయన దయ వలనే మనం ఉన్నాం. ఆయన దయ వలనే, ఆయన కృప వలనే, ఆయన దయ, ఆయన కృప వలనే మనము ఈరోజు ఈ స్థితిలో మనం ఉన్నామంటే ఆయన కృప చాలా మనకి అవసరం, ఆయన దయ చాలా అవసరం. కాబట్టి ఇక్కడ దేవుడు అదే అంటా ఉన్నాడు. ఇంకేమంటుండు 10వ వచనంలో? ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని, ఈ సంకల్పమును బట్టి అంటుండు ఆయన అంట, పరలోకంలో ఉన్నవే గాని, భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకునేను. సమస్తం అంట క్రీస్తులో ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకున్నంట. పరలోకంలోనే గాని, భూమి మీద ఉన్నవే గాని సమస్తము అంట. చూడు, దేవుడు అలాంటి దేవుడు, గొప్ప దేవుడిని కలిగి మనము ఉన్నాం. మనము కలిగి ఉన్నాం కాబట్టి మనం భయపడడానికి వీలు లేదు. ఎలాంటి వ్యక్తులనైనా ఆయన మార్చగల సమర్థుడు, ఎలాంటి వ్యక్తినైనా ఆయన మార్చగల సమర్థుడు కాబట్టి మనం ఏం చేయాలంట? ఆ వ్యక్తి కొరకు మనము ప్రార్థన చేయాలి. కుటుంబంలో ఉంటారు, తల్లిదండ్రులు మారుతారు, తల్లి మారితే తండ్రి మారడు, తండ్రి మారితే తల్లి మారదు, తల్లిదండ్రులు మారితే పిల్లలు మారరు, బంధువులు మారలేక ఉన్నారు. ఎంతో మంది భయంకరమైన స్థితిలో ఉన్నారు. అందరి కుటుంబంలో అట్లనే ఉన్నారు. కాబట్టి వారి కొరకు మనం ప్రార్థన చేసే వాళ్ళని కూడా దేవుడు మార్చే సమర్థుడైన, రక్షించుటకు సమర్థుడు. కాబట్టి ఆ గొప్ప దేవుని కలిగి మనము ఉన్నాము. కాబట్టి ఆ దేవుడు మనతోని మాట్లాడుతా ఉన్నాడు. ఇంకేమంటున్నాడంటే 11వ వచనంలో, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయవలనని. ఏమంటుండు దేవుడు అంట? ఇక్కడ అంటుంటాడు, మరియు క్రీస్తునందు ముందుగా నిర్ణయించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయవలనని.
తన మహిమ కంట కీర్తి కలగాలంట. దేవుడికి అంట కీర్తి కలగాలంట, ఆయనకి మహిమ కలగాలంట. ఎక్కువ ఆయనని మహిమ పరచాలి, మనం ఘనపరచాలి, ఆయనని స్తుతించాలని, ఆయనని మనం స్తుతించాలి. చూడు మనల్ని దేవుడు కాపాడుతూ వస్తా ఉన్నాడు. చూడు మనం పోయిన నెలంతా మనం కాచి కాపాడినాడు దేవుడు మనని. మరి ఇది 3వ రోజు దేవుడు మనల్ని కూర్చోబెట్టిండు. చూడు ఆయన కాపాడుతూ వస్తున్న నెలలు మా సంవత్సరాలు మనం కాపాడుతూ వస్తా ఉన్నాడు. కాబట్టి ఆయనకి ఏం చేయాలంట? స్తుతి స్తోత్రం చెల్లించాలి, ఆయన కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయనకి మనం కృతజ్ఞత కలిగి మనము ఉండాలి. ఎప్పుడైతే మనం ఆయన కృతజ్ఞత కలిగి ఉంటామో ఆయన మనకి తోడై ఉంటాడు. అప్పుడే ఆయనకి ఘనత కలుగుతుంది అనమాట. దేవుడు అదే మాట్లాడుతా ఉన్నాడు. ఇంకేమంటుండు 12వ వచనంలో, దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి, దేవుడు అంట తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించిండట. తన చిత్తమే అంట, దేవుడి యొక్క చిత్తం ప్రకారమే అంట మనల్ని ముందుగానే నిర్ణయించిండట. ఆయన యందు స్వాస్థ్యంగా ఏర్పరిచెను. చూడంట మనం అంట ఆయన యందు ఎట్లున్నామంట? స్వాస్థ్యం అంట. ఆయన యందు మనము స్వాస్థ్యం అంట. మన స్వాస్థ్యం ఎవరు? యేసుప్రభువే. ఈ లోకంలో అనుకుంటారు నాకు ఇది బిల్డింగ్ ఉంది, నాకు ఇది ఉంది, నాకు అది ఉంది, పొలం ఉంది, ఇల్లు ఉంది, ఆస్తులు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటాడు? మనమంట దేవునికి స్వాస్థ్యం అంట. ఆయన మనకి ఎట్లుండంట? స్వాస్థ్యంగా ఉండంట. భూమి ఆకాశంను సృజించిన దేవుడు, సర్వము సృజించిన దేవుడు మన దగ్గర ఉన్నాడు. కాబట్టి మనం ఇంకెంత ధన్యులం? చాలా ధన్యులము. కాబట్టి దేవుడు ఇక్కడ అదే అంటా ఉన్నాడు. సంకల్పం చెప్పిన నిర్ణయము ఆయన యందు స్వాస్థ్యంగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. తన చిత్త ప్రకారం అంట సమస్త కార్యములను ఆయన్నే జరిగిస్తాడంట. మనం కొన్నిసార్లు అనుకుంటాము మన జీవితంలో కార్యాలు జరుగుతలేము అనుకుంటాం. కానీ మనుషులం కాబట్టి మనము అనుకుంటాం. కానీ దేవుడు కాదు, దేవుడు చిత్తానుసారంగానే జరుగుతాయంట. పరలోకమందు ఆయన చిత్తం ఎలాగుందో భూమి మీద మన కుటుంబంలో ఆయన చిత్తము నెరవేర్చబడాలి. భూమి మీద కూడా ఆయన చిత్తము మన కుటుంబంలో నెరవేర్చబడాలంటే ఆయన చిత్తానుసారంగానే ప్రతి కార్యము, సమస్త కార్యము జరుగుతుందంట. సమస్త కార్యములు జరిగించుచున్నాడు. ఇంకేమంటుండే ఇక్కడ? మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు, సత్యవాక్యం అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. విశ్వాసం ఉంచి కాబట్టి వాగ్దానం చేతనే చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. దేవుడు ఒక ఆత్మ ద్వారానే ముద్రింపబడినమంట. సత్యవాక్యమును బట్టి, ఆయననే సత్యము, మార్గము, జీవము. కాబట్టి ఆయన తప్ప మరి ఆ దేవుడు తప్ప పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశించలేరు. కాబట్టి ఆయన్నే గొప్ప దేవుడు. కాబట్టి ఆ సత్యమును ఆయననే సత్యము. ఎందుకంటే ఆయన ఏమంటాడు? ఆయనే సత్యము. కాబట్టి ఇక్కడ అంటుండు ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించని వాక్యం కూడా ఉంది. కాబట్టి దేవుడు ఇక్కడ అదే మాట్లాడుతా ఉండు. కాబట్టి ముద్రింపబడినమాట, మనం ఆత్మచేతనే ముద్రింపబడినమంట. విశ్వాసం ఉంచినాం కాబట్టి, మనం విశ్వాసం ఉంది, మనకి ఈ కార్యము జరుగుతాయి. కాబట్టి మనం విశ్వాసం ఉంచినాం కాబట్టి వాగ్దానము చేయబడిన, విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేతనే మనము ముద్రింపబడిన వారం, ముద్రింపబడితిమి అని ఇక్కడ రాస్తా ఉన్నాడు. ఇంకా 14వ వచనంలో ఏమంటున్నాడంటే, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము. సంపాదించుకున్నట దేవుడు మనని. ఎంత ధన్యులం మనం! దేవుడు అంట మనని సంపాదించుకున్నట. మనం ఆయన సంపద, ఆయనకి మనం ఎట్లున్నామంట? ఒక సంపద లాగా ఉన్నామంట. కాబట్టి దేవుడు కూడా మనకు ఒక సంపదనే. కాబట్టి ఇక్కడ అదే అంటా ఉన్నాడు, ఆయన మహిమ కంటే కీర్తి కలుగుటకై అంట. ఆయనకు సంపాదించుకునిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. విమోచన కలుగటానికంట ఈ ఆత్మ అంట మనకి స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నది. స్వాస్థ్యమునకు అంట సంచకరువుగా ఉంది. కాబట్టి దేవుడు మనని ఆత్మ ద్వారా నడిపిస్తా ఉన్నాడు. మనం వాక్యం చదువుతుంటుంటేనే దేవుడు వాక్యం మనకి చదువుతున్నాం కాబట్టే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తన ఆత్మ ఉంటేనే మనకి తెలియబడుతుంటది. కాబట్టి ఆయన ఆత్మ ఉంది, అందరం చదువుతున్నాం కాబట్టే ఆయన వాక్యం ద్వారానే మనతోని మాట్లాడుతా ఉన్నాడు. కాబట్టి దేవుడు మనతోని అదే అంటా ఉన్నాడు. మిమ్మల్ని దేవుడు ఏం చేస్తా అంటున్నాడు? మనల్ని అంటే స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడని అంటా ఉండు. విమోచన కలగడానికి, ప్రజలకు విమోచనము కలుగుట నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. సంచకరువుగా దేవుడు ఉన్నాడు. ఈ హేతువు చేత ప్రభువైన యేసునందలి
మీ విశ్వాసమును గూర్చియు ఈ హేతువు చేత పైన అంతా మనం చూసినాం కదా. ఈ హేతువు చేత ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చి నేను వినినప్పటి నుండి విశ్వసిస్తురు. మీరు యేసునందనంట మీ విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసము అని గూర్చి నేను వినినప్పటి నుండి మీ విషయమైన మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆ యొక్క సంఘానికి చెప్పి అపోసరుడైన పరిశుద్ధ పౌలు అంటా ఉన్నాడు, మీ విషయమై మానక నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఈ విధంగా ఉండండి అంటే ఆ విధంగా వాళ్ళు లేరు కాబట్టి దేవుడు వాళ్ళతోని మాట్లాడుతూ ఉన్నాడు. అంత గొప్ప దేవుడు ఈరోజు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కృతజ్ఞతాస్తుతులు అంట దేవునికి మనము చెల్లించాలంట. ఇంకేమంటున్నాడు 17వ వచనంలో, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, అంటే ఈనాడు మరి క్రైస్తవులకి మనోనేత్రాలు తెరవబడలే. వాళ్ళు మేమే కరెక్ట్ గా అనుకుంటారు కానీ ఆ మనోనేత్రాలు తెరవబడలేవు. కాబట్టి దేవుడు ఈరోజు మనతో అదే మాట్లాడుతుండు. గుడితనంగా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ అదే అంటా ఉన్నాడు. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైనను నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమేశ్వర్యం ఎట్టిదో అంట. ఎట్లుందంట? పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం అంట, స్వాస్థ్యం యొక్క మహిమేశ్వర్యం ఎట్టిదో. ఆయన స్వాస్థ్యం అంట, మహిమేశ్వర్యం అంట. అంటే ఆయనకి సాక్షిగా ఉండాలి, ఆయన నామానికి మహిమ తెచ్చటలాగా మనము ఉండాలి. కాబట్టి ఇక్కడ దేవుడు అదే అపోసరుడైన పౌలు ఈ యొక్క సంఘానికి రాస్తా ఉన్నాడు. ఈ రోజు దేవుడు మనతో కూడా అదే మాట్లాడుతా ఉన్నాడు. ఇంకేమంటున్నాడు? ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి ఎట్లుందంట? ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకున్నవలనని ప్రధా అంటుడు. అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకున్నవలనని ఇక్కడ దేవుడు మాట్లాడు. తన శక్తి అంట, తన శక్తి అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకున్నవలనని 19వ వచనం, తెలుసుకున్నవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తాను తెలుసుకున్నట యందు మీకు జ్ఞానమును. ఆ యొక్క మహిమ స్వరూపిని మనం తెలుసుకోవాలంటే మనకి ఏముండాలంట? జ్ఞానము ఉండాలి. జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మను గూర్చి విజ్ఞాపన చేస్తున్నాడ. అపోసరుడైన పౌలు ఆ యొక్క సంఘానికి రాస్తా ఉన్నాడు. ఆ సంఘానికి ఎఫెసీ సంఘానికి రాస్తా ఉన్నాడు, మీ కొరకు నేను విజ్ఞాపన చేయుచున్నాను, మీ ప్రార్థన యందు మిమ్మను గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను అంటా ఉన్నాడు. మరి మనం కూడా అనేకుల కొరకు మనం ప్రార్థన చేస్తున్నాము, ఇంకా మనం ఇంకెక్కువ చేయాలి. అందరం మనం చేస్తున్నాం, ఇంకెక్కువ మనము చేయాలి. కాబట్టి ఇక్కడ అదే అంటా ఉన్నాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడనైన మహిమ స్వరూపియగు తండ్రి తాను తెలుసుకున్నట యందు మీకు జ్ఞానమును. తండ్రిని అంట తెలుసుకోవాలంటే మనకి ఏముండాలి? జ్ఞానము ఉండాలి. ప్రత్యక్షతను గల మనసును ఉండాలంట, మనసు కలిగి ఉండాలంట. అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మను గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. అలాంటి మనసు కలిగి ఉండాలని ఆ యొక్క సంఘానికి రాస్తా ఉన్నాడు. ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతా ఉన్నాడు. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల నుండి లేపి సమస్తమైన ఆధిపత్యమును కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే గాక రాబోవు యుగములనందు పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండా పెట్టుకొని ఉన్నాడు. చూడు, దేవుడు మనతోని మాట్లాడుతాను. చూడు, అంత బలమైన మాటలు దేవుడు మనతోని మాట్లాడు. ప్రతి వాక్యమే బలమైంది, వాక్యంలోనే జీవం ఉంది, వాక్యంలోనే శక్తి ఉంది, వాక్యంలోనే జ్ఞానం ఉంది, వాక్యంలోనే వివేచన ఉంది. కాబట్టి ఆ దేవుడు మనతోని మాట్లాడుతా ఉన్నాడు. ఆయన ఆ బలాతిశయం చేతనే అంట క్రీస్తునంట మృతుల నుండి లేపిండట. సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ఆధిపత్యము అధికారము కంటే శక్తి కంటేను, ప్రభుత్వము కంటే ఈ యుగమునందు మాత్రమే గాక, ఈ యుగమునందు కాక అంట దేవుడు ఇక్కడ అంటా ఉన్నాడు. యుగమునందు కాక ఇంకేమంటుండు దేవుడు ఇక్కడ?
రాబో యుగమునందు పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయన తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. కుడి పార్శ్వమునంత దేవుణ్ణి కూర్చోబెట్టుకొని ఉన్నాడు. చూడు, దేవుడు ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్మ. కాబట్టి దేవుడు మనతోని మాట్లాడుతున్నాడు. ఆ దేవుని కలిగి మనం ఉన్నాం కాబట్టి ఆ జ్ఞానము మనము కలిగి ఉండాలి. ఆయనకి కీర్తి కలగటట్టు మనము ఉండాలి. ఇంకేమంటుండే 22వ వచనంలో, మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచిండంట. సమస్తం అంట దేవుడు ఏం చేసినట్టు తన పాదముల క్రింద ఉంచిండట. మరి ఆయన నమ్మిన వాళ్ళ మన పాదముల కింద సమస్తం పెట్టలేడు, ఆయన పెట్టిండు, సమస్తంను పెట్టిండు. కాబట్టి మనం ఏం చేస్తాం, కొందరు ఏం చేస్తారు, మంత్రాలన్నా భయపడతారు, మళ్ళీ ఎవరికైనా సైతాన్ని పడిందని చాలా మంది భయపడతా ఉంటారు. మనం కాదు కానీ ఈనాడు క్రైస్తవ సంఘం అట్లుంది, భయపడతా ఉంటుంటారు. కాబట్టి అట్లా భయపడడానికి మనము వీల్లేదు. కాబట్టి ఇక్కడ అదే అంటా ఉండు, మరి సమస్తంను ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తం పైనే ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించెను. సంగమునకంట దేవుడు ఎట్లున్నాడ, శిరస్సుగా ఉండంట. సంఘం అంటే ఎవరు? మనమే. సంఘం అంటే మనమే. కాబట్టి మనకు శిరస్సు ఎవరు? దేవుడు. కాబట్టి ఆ దేవుని కలిగి మనము ఉండాలి. ఇక్కడ అదే అంటా ఉండు. ఇంకేమంటుండు, ఆ సంఘము ఆయన శరీరము. ఆ సంఘం అంట ఆయన శరీరం అంట. మనుషులు శరీరులే కదా, సంఘంలో ఉన్న మనుషులంతా శరీరులే. కాబట్టి ఇక్కడ అదే అంటుండు, ఆ సంఘం అంట ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాణి సంపూర్ణత ఉన్నది. సమస్తమునంట పూర్తిగా నింపుచున్న వాణి సంపూర్తి అయి ఉన్నది, సంపూర్ణంగా ఉందంట. కాబట్టి సంపూర్తి అయి ఉన్నది కాబట్టి దేవుడు మాట్లాడుతూ వస్తా ఉన్నాడు. ఇంకొక వాక్యం చూస్తున్నాం, ఆదికాండము 22వ అధ్యాయము. ఆదికాండం 22వ అధ్యాయము 16వ వచనం. ఇక్కడ మనం అబ్రహాం కోసం చూస్తున్నాము. నీవు నీకొక్కడై అయ్యున్న నీ కుమార్ని ఇయ్య వెనక తీయక ఈ కార్యం చేసినందున. అబ్రహాంకి ఇస్సాకునిచ్చిండు దేవుడు. ఆ ఇస్సాకుని దేవుడు ఏం చేసినట, బలి అడిగినప్పుడు ఏం చేసినట, ఇయ్యడానికి కూడా ఆయన వెనకకి పోలే. కాబట్టి ఆయన ఎవరి మాటకి లోబడిండు? దేవుడు మాటకి లోబడిండు. కానీ అంత ఆయన శోధింపబడిన చూడు, అక్కడ ఆయన ఏం చేసినట్ట, దేవుడు మాట విన్నాడు. కాబట్టి ఇక్కడ అదే దేవుడు అదే మాట్లాడుతున్నాడు అబ్రహాంతోని, అంటా ఉన్నాడు, నీకు ఒక్కడై అయ్యున్న నీ కుమార్ని ఇయ్యక వెనక తీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వల్లెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసదును. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీన పరుచుకుందురు. అబ్రహాం ఆనాడు విశ్వాసం పెట్టిండు కాబట్టి విశ్వాసులకు తండ్రి. ఈనాడు మన కూడా ఆయనే తండ్రిలాగానే ఉన్నాడు. అందుకే ఆయనకి ఆ యొక్క పేరు పొందిండు. విశ్వాసం పెట్టిండు కాబట్టి ఆ విశ్వాసం ద్వారా ఆయన తండ్రిగా మారిండు. కాబట్టి ఆ దేవుడు ఆయనతోని మాట్లాడుతా, శత్రువుల గవిని స్వాధీనం అంటే ఆ యొక్క పాలు తేనెలు ప్రవేశించే దేశంని వాళ్ళు ఏం చేసినట, శరీరంగా ఉన్న ఆ యొక్క ఇజ్రాయల్ దేశంని, ఆ యొక్క పాలు తేనెలు ప్రవేశించే దేశాన్ని ఏం చేసినట్టు వాళ్ళు స్వాధీనము చేసుకురు. ఈనాడు మనం పరలోక రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలంటే మనం ఏం చేయాలంట, ఆయన యొక్క మాట వినాలి. ఆయన ఎందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. మనం ఎట్లుండాలంట, నిర్దోషులుగా ఉండాలంట. మన మీద ఏ నింద ఉండడానికి వీలు లేదు. ఒకవేళ మన లోపల శరీరక్రియలు మనుషులు కాబట్టి ప్రతిరోజు ఒక శరీరక్రియనైనా మనుషులకి ఉంటది. కాబట్టి దాని నుంచి మనం విడుదల పొందడము నేర్చుకోవాలి. ఇంకా దినదినం పరిశుద్ధంగా ఉండడము నేర్చుకోవాలి. నేర్చుకుంటే దేవుడు మనకి తోడై ఉంటాడు. కాబట్టి అక్కడ ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు, అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. ఈ రోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకేమంటున్నాడు, మరియు నీవు 18వ వచనం, మరియు నీవు నా మాట వినినందున. ఏం చేసినట్టు అబ్రహాము, దేవుడు యొక్క మాట విన్నాడంట. దేవుడి యొక్క మాట విన్నందుకు భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడను. ఆయన యొక్క మాట విన్నాడు కాబట్టి భూలోకంలోని సమస్త జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును నాతోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చిన. నేను దేవుడు సెలవిస్తా ఉన్నాడు. చూడు, ఆయనతో ప్రమాణము చేసిండు కాబట్టి దేవుడు ఆ యొక్క మాటకి సెలవిస్తుండు కాబట్టి ఆయన మాట విన్నాడు కాబట్టి విశ్వాసులకు తండ్రి అయిండు. విశ్వాసులకు తండ్రి అయి ఆయన ముందుకి నడిచిండు. కాబట్టి అలాంటి విశ్వాసం కలిగి మనం కూడా ఉండాలి. ఆయన మాట ప్రకారం మనము నడవాలి. మనకి జ్ఞానము చాలా అవసరము. ఆయన పరిశుద్ధాత్మ శక్తి మనకు అవసరము. వివేచన మనకి చాలా అవసరము. ఆయన దయ వలనే మనము, ఆయన కృప వలనే మనము ఈ విధంగా ఉన్నాము. ఇంకో వాక్యం చూసుకుందాం. 2 పేతురు 3వ అధ్యాయము 14వ వచనం. ప్రియులారా,
వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. ఏమంటున్నాడు? ప్రియులారా, వీటి కొరకే మీరు కనిపెట్టువారు గనక శాంతము గలవారై అంట ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను. శాంతం గల మనసు ఉండాలి మనకి, నిష్కలంకులుగాను ఉండాలంట, నిందారహితులు మన మీద ఏ నింద ఉండొద్దు, నిందారహితులుగా కనబడినట్లు జాగ్రత్త పడుడని దేవుడు ఇక్కడ మనతోని మాట్లాడుతా ఉండు. నిందారహితులుగా ఉండాలి, మన మీద ఏ నింద ఉండొద్దు, నిష్కలంకులుగా ఉండాలి, మన లోపల యథార్థంగానే ఉండాలి. మనం ఇలాంటి కాపాడు మన లోపల ఉండొద్దు, ఎలాంటి పగలు ఈర్ష్యలు ఏవి మన లోపల ఉండొద్దు, ద్వేషము అసలే ఉండొద్దు. కాబట్టి మనం ఏం చేయాలంట? దేవుడి యొక్క మాట వినాలి, విని మనం ముందుకి నడుస్తేనంట శాంతము గల వారేలా ఉండాలంట, నిష్కలంకులుగా ఉండాలంట, నిందారహితులుగా కనబడినట్లు జాగ్రత్తగా ఉండాలి, నింద ఉండొద్దు అని ఇక్కడ అంటా ఉన్నాడు. నింద ఉండకుండా మనం ముందుకి నడవాలి. ఇంకేమంటుండంటే 15వ వచనంలో, మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. దీర్ఘశాంతం అంట, ప్రభు యొక్క దీర్ఘశాంతం అంట రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. ఎప్పుడు మన ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాసిండు, అపోస్తలుడైన పరిశుద్ధ పౌలు రాసిండు. కాబట్టి ఆ యొక్క పౌలు భక్తుని కోసము పేతురు చెప్తా ఉన్నాడు. పౌలు కూడా అక్కడ రాసిండని పేతురు జ్ఞాపకము చేసుకుని, అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. అనుభవ జ్ఞానంతో రాసిండ అపోస్తలుడైన పౌలు కోసము పేతురు చెప్తా ఉన్నాడు. కాబట్టి దీర్ఘశాంతము కలిగి మనము ఉండాలి, ముందుకి నడవాలని. ముందుకి మనము నడిస్తే ఆ శాంతము కలిగి మనం ఉండాలంట, నిష్కలంకంగా ఉండాలంట, నిందారహితులుగా మనం ముందుకి నడిస్తే దేవుడు మనకి తోడై ఉంటాడు. దేవుడు ఒక చిన్న వాక్యము, దేవుడు దీవించును గాక. ఆమె స్తోత్రం. పరిశుద్ధ మహిమల రాజానికి వందనాలు, యేసుక్రీస్తు రాజానికి స్తోత్రం. దేవా యేసుక్రీస్తు రాజానికి వందనాలు తండ్రి. వాక్యం ద్వారా మీరు మాత్రం మాట్లాడిన దేవానికి వందనాలు. దేవ వాక్యానుసారమే నడుచుకోవాలి, వాక్యానుసారమే జీవించాలి, అది ఇతరులకు మేము ప్రకటించాలి. దేవా అలాంటి జీవితం మీరు మాకు దయచేసి, దేవ మీ సహాయం మీరు మాకు దయచేసి, మీరే మాకు తోడని నామానికి స్తుతి ఘనత మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున అడుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్, అందరికీ ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. ముగించుకుందాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్.